కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉదయగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్టీ ఎరుకల కాలనీ ఉంది. ఆ కాలనీలో 3/12/24 తేదీ రాత్రి 7:30 గంటల టైంలో కట్ట ఇందిరా అనే అమ్మాయిని 21 సంవత్సరాలు, వాళ్ళ భర్త మస్తాన్ 25 సంవత్సరాలు కత్తితో పొడిచి చంపేయడం జరిగింది. ఈ విషయంగా ఉదయగిరిలో మర్డర్ కేసు రిజిస్టర్ చేశాము. కత్తితో పొడిచి చంపి తర్వాత పారిపోయాడు. దీనికి కారణం ఏమంటే, ముద్దాయికి వాళ్ళ భార్య ఇందిరకు 3 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వివాహం అయినప్పుడు కొంతకాలం ఒకటి వరకు బాగానే సాగింది కాపురం. తర్వాత వీడు తాగుడుకు బానిస అయిపోయేసి రోజు తాగి రావడం, ఇంట్లో గొడవ పడడం, ఆమెను కొట్టడం చేసే కొందికి ఈ మధ్య అమ్మాయి వచ్చేసి ఒక 3 నెలల నుంచి నీతో నేను కాపురం చేయలేను, నీ వద్ద నేను ఉండలేనని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. వచ్చినప్పటి నుంచి ఇటు మళ్ళీ వేధించడం ప్రారంభించాడు. కాపురానికి రా అని. 2వ తేదీ ముందు రోజు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కాపురానికి మేకలు మేపుకుంటా ఉంటే కాపురానికి వస్తావా రావా అని చెప్పేసి కూడా గొడవ పడినాడు. అమ్మాయి ఎటువంటి పరిస్థితుల్లో నీతో కాపురం చేయనంది. వాళ్ళకి రాణా అనే 2 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. 3వ తేదీ మధ్యాహ్నం టైంలో వాళ్ళ తల్లి దగ్గర నుంచి ఆ పిల్లవాడిని, రాణా అనే పిల్లవాడిని ముద్దాయి మస్తాన్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఎంతకి పంపించకపోయే కొందికి వాళ్ళ భార్య ఇందిరా రాత్రి 7:30 గంటల టైంలో పోయేసి ఉయ్యాల్లో ఉండే బిడ్డను తీసుకొస్తుంటే ముందు కత్తి తీసుకొని, కత్తి తీసుకుని ముందు ఎద మీద పొడిచేశాడు. ఆ అమ్మాయి భయపడి వెనక్కి వస్తూ ఉంటే వెనకాల వీపు మీద 2 సార్లు పొడిచేశాడు. ఆ రక్తస్రావం అయిపోయేసి అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. వీడు పారిపోయాడు. తర్వాత వీడి కోసం మా ఎస్పీ సారు, నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 3 టీములుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 ఎస్ఐలతో, వీకేపాడు ఎస్ఐ, తర్వాత సీతారాంపురం ఎస్ఐ, ఉదయగిరి 2వ ఎస్ఐ, 3 టీములు ఏర్పాటు చేసి ముద్దాయి కోసం గాలించడం జరిగింది. వాడు ఈరోజు మధ్యాహ్నం 12:15 గంటలప్పుడు దుత్తులూరు మండలం వెంకటంపేట గ్రామం దగ్గర గంగమ్మ తల్లి దేవాలయం దగ్గర వీడు ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మా ఉదయగిరి ఎస్ఐ గారు మా స్టాఫ్తో కూడా వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టైంలో విచారించిన తర్వాత విచారణ అంతా కంప్లీట్ అయినాక ఇప్పుడు రిమాండ్కి పెడుతున్నాం.